హాయ్ అండి, నేను మీ దివ్య. ఈరోజు ఎగ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. తర్వాత దాని పెంకు రిమూవ్ చేసేసిన తర్వాత ఇలా మధ్యలోకి 2 స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి యాడ్ చేసుకుంటే క్రిస్పీగా బాగుంటాయి తినడానికి. ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి, పర్వాలేదు. తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, ధనియా, జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా వంట సోడాని కూడా యాడ్ చేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఈ థిక్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మరి లూజ్గా కూడా ఉంటే బాగోదు. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ స్లైసెస్ ఉన్నాయి కదండి, అవి తీసుకొని ఈ బ్యాటర్లో డిప్ చేసి ఇలా స్పూన్ సాయంతో వేసుకుంటే చాలా రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా హీట్ చేసిన ఆయిల్లో వేసేసుకోవడమే. ఇలా 1 బై 1 వేసేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మన ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి. చూసారు ఎంత క్రిస్పీగా బాగున్నాయో చూడడానికి. ఇలా నేను ఆనియన్, టమాటో, కొత్తిమీర, అలాగే వేయించిన వేరుశనగులతో నేనైతే స్టఫింగ్ పెట్టుకున్నాను. దానిపైన లెమన్ కూడా యాడ్ చేసుకుంటే తింటే సేమ్ మనం బయట కొన్న బజ్జీ టేస్ట్ లానే ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి కంపల్సరీ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసేసుకోండి. బాయ్ బాయ్.